నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీ తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం. ఇవాళ్టితో ముగియనున్న ఏపీ లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం కార్యాచరణ. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు రంగం సిద్ధం. ఇవాళ తెలంగాణలో సమీకృత గురుకులాల నిర్మాణానికి సీఎం రేవంత్ శ్రీకారం. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ల విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను తెలంగాణకు కేటాయించాలి అన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ల అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఐఏఎస్ అధికారులు వాకాణి కరుణ, రొనాల్డ్ రోజ్, అమ్రాపాలి, వాణి ప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిషేక్ మెహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం వారందరినీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని తాజాగా ఆదేశించింది. వారిని తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఐఏఎస్లు అమ్రపాలి, రొనాల్డ్ రాస్, మల్లెల ప్రశాంతి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిలాష్ బెస్తే ఏపీకి రానున్నారు. ఇక ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్లు సృజన, సిహెచ్ హరికిరణ్, శివశంకర్ లోతేటి తెలంగాణకు వెళ్లనున్నారు. వీరంతా ఇప్పుడు తాము పనిచేస్తున్న రాష్ట్రాల్లో రిలీవ్ అయ్యి 16వ తేదీలోగా తమ సొంత క్యాడర్ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశించింది. అదే సమయంలో తమను తెలంగాణకు కేటాయించాలి అన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఎస్ఎస్ రావత్, అనంత రాము చేసిన విజ్ఞాపనను డీఓపీటీ తిరస్కరించింది. రతన్ టాటా మృతి పట్ల ఏపీ మంత్రి మండలి సంతాపం తెలియజేసింది. ఇక అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీకి ముందు రతన్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ను సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. ఇక సంపదను సృష్టించడమే కాదు అని ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా ఆయన ఎంతో కృషి చేశారని సీఎం తెలియజేశారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికి, దేశానికి తీరని లోటు అని సీఎం అన్నారు. ఇక కేబినెట్ భేటీ అనంతరం రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులర్పించడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముంబై వెళ్లారు. అనారోగ్య కారణంగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరు కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రతన్ టాటా మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక రతన్ టాటా నవతరం పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయులుగా నిలిచారని పవన్ కొనియాడారు. మద్యం పాలసీ అమల్లోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం మరో 15,000 దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 1,600 కోట్లు కేవలం దరఖాస్తు రుసుముల రూపంలోనే వస్తున్నాయి. తొలుత 1,00,000 దరఖాస్తులు వస్తాయని అంచనా వేసిన రాజకీయ ప్రమేయం కారణంగా తొలి 5-6 రోజుల నామమాత్రంగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇది ఎక్సైజ్ అధికారులను కలవరపెట్టింది. ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో ఆయన వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు. దరఖాస్తుదారులను అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం నుంచి దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2 రోజులు గడువు పొడిగించడంతో ఆ సంఖ్య ఇంకా పెరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక మద్యం దుకాణాల కోసం విదేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయని, యుఎస్ నుంచి తుని పరిధిలో షాపులకు 20కి పైగా దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి తెలియజేశారు. నూతన మద్యం పాలసీని ప్రభుత్వం సెప్టెంబర్ 30న ప్రకటించింది. మరుసటి రోజు నుంచి చాలా చోట్ల అదనపు వసూళ్లు ప్రారంభమయ్యాయి. రాను రాను ఇవి మరింత పెరిగిపోయాయి. ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల పాలసీని ప్రకటించిన తర్వాత సిబ్బంది ఒకరోజు షాపులు బంద్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక సంఘం నాయకులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని, ఈ నెల 15 వరకు విక్రయాలు కొనసాగించాలని కోరారు. ఈలోపు సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. చర్యలు తీసుకుంటే అమ్మకాలు ఆగిపోతాయి అనే ఆందోళనలు ఎక్సైజ్ శాఖ ఉంది. ఇక జగన్ ప్రభుత్వం మద్యం షాపుల విధానం అమల్లోకి వచ్చింది. ఇక అప్పట్లో
వైసీపీకి అనుకూలంగా ఉండే వారిని తీసుకొచ్చి షాపుల్లో నియమించారు. జీతం కూడా మరీ తక్కువ కాకుండా సేల్స్ మ్యాన్ కు 18,500, సూపర్వైజర్ కు 21,500 ఇస్తున్నారు. మంచి జీతాలు ఇస్తున్నప్పటికీ పలుచోట్ల ఎంఆర్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు అందుబాటులో లేకపోవడాన్ని కూడా ఆదాయంగా మార్చుకున్నారు. ఇక అరకొరగా వచ్చిన మంచి బ్రాండ్ల మద్యాన్ని ప్రైవేట్గా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పైగా ప్రస్తుతం ప్రభుత్వ షాపులపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో ఇంకా 4-5 రోజులే ఉద్యోగం అంటూ సేల్స్మెన్ ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ బాక్స్ లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ తో సహా ఇతర పనులను ఎలా పూర్తి చేయాలి అనే అంశంపై జలవనరుల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ నిపుణుల సిఫార్సు మేరకు పనులు వారీగా డిజైన్ల రూపకల్పన, ఆమోదం, నిర్మాణ షెడ్యూల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీ నివారణ, ఇసుక రీచ్ల పటిష్టత, నేల సామర్థ్యం వంటి అంశాలపై సాంకేతిక నిపుణులు, కాంట్రాక్ట్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు సలహాలు, అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక దీనికోసం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ దాకా వర్క్షాప్ నిర్వహించనుంది. ఈ మేరకు జలశక్తి శాఖకు కేంద్ర జల సంఘానికి పీపీఈకి సమాచారం పంపింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ వర్క్షాప్ లో అంశాల వారీగా డిజైన్లు, నిర్మాణ క్రమంపై నిపుణుల అధ్యయన నివేదికలను, అభిప్రాయాలను సేకరిస్తుంది. హెడ్ వర్క్స్ ను నవంబర్లోనే ప్రారంభించనుందన దానికి ముందే వర్క్ షాప్ నిర్వహిస్తే సాంకేతికంగా ఎలాంటి అవంతరాలు లేకుండా పనులు పూర్తి చేయవచ్చు అని భావిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి 2,424.463 కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ కింద 8,000 కంటింజెన్సీ ఫండ్ 2,201 అప్రాప్రియేషన్స్ ఫ్రమ్ ది కన్సల్టెంటెడ్ ఫండ్ డిఫాల్ట్ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలని బుధవారం తన అకౌంట్స్ విభాగానికి ఆదేశాలిచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పనులకు గాను 76.463 కోట్లను రియంబర్స్మెంట్ కింద వచ్చే ఏడాది మార్చి 31 దాకా నిర్మాణ పనులు చేపట్టేందుకు 2,348 కోట్లను అడ్వాన్స్ గా విడుదల చేసింది. వాస్తవానికి ఇలా అడ్వాన్స్ నిధులు ఇచ్చే విధానం కేంద్రానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బిల్లులు పెడితే పరిశీలించి రియంబర్స్ చేస్తూ ఉంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ముందస్తుగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని అభ్యర్థించడంతో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్వాన్స్ రూపంలో నిధులు మంజూరు చేసింది. వాస్తవానికి పోలవరం తొలి దశ పనులను, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు 12,567 కోట్లు కావాలని జలశక్తి శాఖను రాష్ట్రం కోరింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ఈ శాఖ ఆ మొత్తం విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఏడాది మే నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదానికి ఆర్థిక శాఖ పంపింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్చి నెలాఖరు వరకు ఖర్చు చేయడానికి 7,218.68 కోట్లను ముందుగా విడుదల చేయాలని రాష్ట్రం కోరింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రచార పిచ్చితో రేషన్ కార్డులను కూడా తమ పార్టీ రంగులతోనే నింపేసింది. వాటిపై ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరోవైపు జగన్ బొమ్మలు ముద్రించి అద్దెదారులకు పంపిణీ చేసింది. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆ కార్డులపైనే రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాత రేషన్ కార్డులను తొలగించి కొత్త కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు రూపకల్పనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. దీనికోసం అధికారులు పలు డిజైన్లు పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం ముద్రించిన కార్డుల నమూనాను అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ కార్డు నినాదంతో జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల వలస కార్మికులు, కుటుంబాలు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం గత జూన్లో అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1.48 కోట్ల కార్డులు ఉన్నాయి. అంటే గత 5 ఏళ్లలో పెరిగిన కార్డులు 1,00,000 మాత్రమే. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలించి అర్హులైన వారికి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నూతన దంపతులకు కొత్త కార్డులు ఇవ్వాలంటే ముందుగా వారి కుటుంబ రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కొత్త కార్డుల జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అంతే తప్ప ప్రజలు నిత్యం తిరిగే
మార్గంలో రోడ్లు వేయలేదు, రహదారులపై ఉన్న గుంతలను పూడ్చలేదు. దీంతో ఈ రోడ్లపై ప్రయాణించిన వాహనదారులు ఎన్నో ప్రమాదాలకు గురి అయ్యేవారు. వెన్నపూస సమస్యలతో ఇక అనారోగ్యానికి గురి అయ్యేవారు. తమ ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక దీంతో విసుగు చెందిన విశాఖ ప్రజానీకం ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించింది. కూటమి ప్రభుత్వం వస్తే మంచి నాణ్యమైన రోడ్డు వేస్తారని భావించారు. అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం కొత్త రోడ్డు వేయడానికి ప్రణాళికలు వేశారు. కొన్ని చోట్ల అయితే గుంతలను పూడ్చే ప్రక్రియను చేపట్టారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలు వాటికి అడ్డంకిగా మారాయి. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో చాలా చోట్ల రోడ్లు భారీగానే పాడైపోయాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తున్నారు. ఇక రోజుకు 21,000 టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్లో ఇప్పుడు 4,000 టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు. దీనివల్ల స్థిర వ్యయాలు భారంగా మారి ఇక ప్లాంట్ నెత్తిన అప్పుల భారం పెరిగిపోతుంది. నిర్వహణ మూలధనం సమకూర్చాలని ముడి పదార్థాలైన ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ అందించాలని ఉద్యోగ కార్మిక సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఇక లేదంటే సెయిల్లో విలీనం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ విలీన ప్రక్రియను అమలు చేస్తే 2 వారాల్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వచ్చి ఉత్పత్తి 14,000 టన్నులకు చేరుతుంది అని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకో నెల రోజుల్లో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కు మరమ్మతులు పూర్తి చేసి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు అని అంటున్నారు. ఇక అలా చేస్తే డిసెంబర్ నెలాఖరుకు రోజువారీ ఉత్పత్తి 21,000 టన్నులకు చేరుతుంది అని, నెలవారీ అమ్మకాలు 2,500 కోట్లు దాడతాయి అని అంటున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆనుకొని ఉన్న అదాని గంగవరం పోర్టు ద్వారా సెయిల్, కోకింగ్ కోల్ ను విదేశాల నుంచి తెప్పించుకుంటోంది. ఇక స్టీల్ ప్లాంట్ విలీనానికి ఆమోదం తెలిపితే కోకింగ్ కోల్ సమస్య తీరిపోతుంది. ఇక పక్క పోర్టులో ఉన్న సరుకును ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎన్ఎంటీసీ ద్వారానే సెయిల్ కూడా ఐరన్ ఓర్ తీసుకుంటోంది. అది కూడా విశాఖపట్నం మీదుగానే వెళ్తున్నందున స్టీల్ ప్లాంట్ కు ఆ విషయంలోనూ సానుకూలత ఉంది. కాగా కేంద్ర ఉక్కు శాఖ చేస్తున్న ప్రతిపాదనలు పరిశీలిస్తే సెయిల్లో విలీనం చేసే ఆలోచన లేదు అని అర్థమవుతుంది. ఇక స్టీల్ ప్లాంట్ తక్షణం ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పటికే 500 కోట్లు గ్రాంట్ గా సమకూర్చింది. వీటిని చట్టబద్దమైన చెల్లింపులకే వినియోగించాలని ఆదేశించింది. తర్వాత మరో 1,140 కోట్లు సమకూర్చింది. వీటిని ముడి సరుకు సరఫరాదారులకు తక్షణ చెల్లింపులకు వినియోగించాలని సూచించింది. ఆర్ఐఎన్ఎల్ కు 35,000 కోట్ల అప్పులు ఉన్నట్లు తేల్చింది. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా 13,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. మద్దులపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మద్దులపల్లి మార్కెట్ కమిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 11,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని మంత్రి విమర్శించారు. ఇక కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం తీసుకురాబోతున్నామని, దీని ద్వారా రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్ ను తలదన్నే విధంగా మద్దులపల్లి మార్కెట్ అభివృద్ధి జరగాలి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తుమ్మల అన్నారు. హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 23న ఈ పిటిషన్పై వివరణ ఇవ్వాలి అని పేర్కొంటూ విచారణను అదే రోజుకు వాయిదా వేస్తుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంతల విడాకులకు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. ఇక కేటీఆర్ వల్లే ఎంతో మంది హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. నాగార్జున కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటై ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టింది. సురేఖ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 8న కోర్టుకు హాజరైన నాగార్జున, కొండా సురేఖ తమ గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు అని ధర్మాసనానికి తెలియజేశారు. తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లింది అని కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేసిన న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది 23 రకాల ఎవిడెన్స్ లను కోర్టుకు సబ్మిట్ చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. పాటు సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కొడంగల్, మదిరా, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్ నగర్, మంతని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆంధోల్,
చంద్రయానగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ కాన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, చర్చెల్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూరు, నర్సంపేటలో సమీకృత భవనాలను నిర్మించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వెనుకబడిన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించడం, ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలో వదిలివేయకుండా గురుకుల విధానంలో పూర్తి వసతులు కల్పించడం సమీకృత గురుకులాల లక్ష్యమని వెల్లడించింది. వీటిలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యమివ్వనున్నారు. వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్, ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 28 సమీకృత గురుకులాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త సమీకృత గురుకులాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీకి అప్పగించింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కొందుర్గులో నిర్మించనున్న సమీకృత గురుకులాల భవనానికి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ శంకుస్థాపన చేయనున్నారు. మిగతా చోట్ల మంత్రుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమల కొండపై గోవిందుని వైభోగం కన్నుల పండుగగా కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాల్లో జరుగుతున్న వాహన సేవలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యానికి గురిచేస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు 7వ రోజు శ్రీనివాసుడు, సూర్య, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. 9 రోజులు ఈ మహోత్సవాల్లో 7 రోజులు గడిచిపోయాయి. ఇక 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గరుడ సేవ తర్వాత భక్తులు సూర్యప్రభ వాహనానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. తేజ స్వరూపుడైన సూర్యున్నే వాహనంగా చేసుకున్న శ్రీహరిని దర్శిస్తే సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో 7వ నాటి రాత్రి కోనేటి రాయుడు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదాయం చేశారు. ఇక ఉదయం సూర్యప్రభపై దర్శనమిచ్చిన శ్రీవారు రాత్రి చల్లని సమయాన చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిస్తూ సూర్యచంద్రులు తనకు 2 నేత్రాలు అని ఈ వాహన సేవ ద్వారా భక్తులకు చాటారు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల ఆనందం పరవశులయ్యారు. ఇక ఈ ఉదయం స్వామివారికి రథోత్సవ సేవ జరగనుంది. రాత్రికి అశ్వ వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నారు. దీంతో వాహన సేవలు ముగియనున్నాయి. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించారు. బిల్వదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలోనూ శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు నంది వాహనంపై ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. పూజల అనంతరం అకాల వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవం నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రకటించారు. గ్రామోత్సవం రద్దు కావడంతో ఆలయంలోని ఉత్సవాల సందర్భంగా కేరళ చండీ మేళం, కేరళ సంప్రదాయ డప్పులు, కొమ్ము కోయ నృత్యం, దయ్యం సంప్రదాయ నృత్యం, విళక్కు సంప్రదాయ నృత్యం, స్వాగత నృత్యం, సంప్రదాయ నాట్యాల భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పల్లె నుంచి పట్నం వరకు వాడలన్నీ పూల వానలుగా మారాయి. ఇక మహిళలు, యువతులు, చిన్నారులు ఉయ్యాల పాటలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఈ నెల 2న ఎంగిలి పూలతో మొదలైన బతుకమ్మ సంబరాలు సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలలో ఆడపడుచులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడి, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను గురువారం సాయంత్రం గ్రామ వార్డు సెంటర్లోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు. బతుకమ్మలతో శోభాయాత్ర అనంతరం క్రాకర్, డిజిటల్ లైటింగ్, డీజే షో ఏర్పాటు చేయగా అందరినీ అలరించింది. బతుకమ్మలతో పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఆటలు ఆడారు. చివరకు బతుకమ్మలను గోదావరి నదితో పాటు స్థానిక బతుకమ్మ ఘాటాల్లో నిమజ్జనం చేసి వెళ్లిరా గౌరమ్మను సాగనంపారు. ఇక ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. విచారణలో భాగంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిఐడి అధికారులు బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను రహస్యంగా విచారించారు. ఐసీఐసీఐ బ్యాంకు విజయవాడ జోనల్ మేనేజర్ దిలీప్ తో సహా ఫిర్యాదుతో విచారిస్తున్నట్లు సిఐడి అడిషనల్ ఎస్పీ సిహెచ్ ఆదినారాయణ తెలియజేశారు. గతంలో బ్యాంకు మేనేజర్ గా పనిచేసిన గూడ నరేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి భారీ మోసానికి తెరలేపినట్లు గుర్తించామని, మొత్తం 72 మంది ఖాతాదారుల నుంచి 28 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. నరేష్ అనే వ్యక్తి చిలుకలూరుపేటతో పాటు నరసరావుపేట, విజయవాడలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకు అధికారులకు కూడా విచారిస్తున్నామని, ఖాతాదారులకు నగదు తిరిగి చెల్లిస్తామని చెప్పినట్లు సిఐడి అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైద్యులు సిబ్బంది నిర్ణీత పని వేళలు పాటించకపోవడంపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైద్యులు ఇతర సిబ్బంది ఆలస్యంగా రావడం, నిర్ణీత సమయం కంటే ముందే వెళ్లిపోవడంపై తరచుగా వస్తున్న వార్తలు ఆవేదనకు గురిచేస్తున్నాయని మంత్రి అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో లేకపోతే వారెంతో ఇబ్బందులకు గురవుతారని, కాబట్టి అందరూ పని వేళలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు ఉంటాయి అన్న భయం సిబ్బందిలో లేకపోతే పరిస్థితుల్లో మార్పు రాదు అని మంత్రి అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కాకపోయినా, అనుమతి లేకుండా గైర్హాజరైనా ఒకరోజు వేతనం కోత విధిస్తున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆసుపత్రుల్లో హాజరు పర్యవేక్షణ బాధ్యతను ఉన్నతాధికారులకు అప్పగించి వీలైనంత త్వరలో మార్పు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక FRS విధానంలో వైద్య సిబ్బంది హాజరు నమోదుకు రూపొందించిన యాప్ను, దాని ద్వారా సెప్టెంబర్లో నమోదైన హాజరును మంత్రి పరిశీలించారు. ఈ యాప్ను మరింత మెరుగుపరిచి పనివేళలను ఉల్లంఘించే సిబ్బందికి ఆటోమేటిక్ షోకాసు జారీ చేసే విధంగా మార్పులు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో మిత్రపక్షం కాంగ్రెస్ మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీని ఎన్సీ సాధించింది. ఇక 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ 42, మిత్రపక్షం కాంగ్రెస్ 6 సీట్లు గెలుపొందాయి. అయితే స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్యారిలాల్ శర్మ, సతీష్ శర్మ, చౌదరి మహమ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్ గురువారం ఎన్సీకి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 మంది సభ్యుల మద్దతును ఎన్సీ సాధించినట్లయింది. ఇదిలా ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేటెడ్ చేసిన 5 ఎమ్మెల్యేలను కలిపితే సభలో మొత్తం సభ్యుల సంఖ్య 95కు చేరుతుంది. అప్పుడు ఎన్సీకి కాంగ్రెస్ మద్దతు అవసరమవుతుంది. బీజేపీ 29 స్థానాలు గెలుపొందగా 3 ఇండిపెండెంట్లు ఆ పార్టీకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ బలం 32కు చేరింది. కాగా గురువారం ఎన్సీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఒమర్ అబ్దుల్లాను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒమర్ అబ్దుల్లానే సీఎం అవుతారని మంగళవారం ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే ప్రకటించారు. 21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 21వ ఆసియన్ ఇండియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోదీ గురువారం లావోస్ చేరుకున్నారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు యుద్దం, ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్, ఆసియాన్ దేశాల మధ్య స్నేహం చాలా ముఖ్యమని ఆయన తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో భారత్, ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యం రెండింతలై $130 బిలియన్ చేరుకుంది అని చెప్పారు. భారతదేశం ఒక దశాబ్దం క్రితం తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలపై ప్రత్యేక విధానాన్ని రూపొందించింది అని, ఇది భారత్, ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు కొత్త శక్తిని, దిశానిర్దేశాలను చేకూర్చుతుంది అని ప్రధాని మోదీ తెలియజేశారు. ప్రతిష్టాత్మకమైన సాహిత్య నోబెల్ పురస్కారం దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రచయిత్రి హాన్ కాంగ్ ను వరించింది. ఇక విశేష సాహిత్య కృషికి గాను 2024 సంవత్సరానికి హాన్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ది విజ్డేరియన్ నవలకు గాను హాన్ కాంగ్ 2016లో బుకర్ ప్రైజ్ ను అందుకున్నారు. గద్వా కవిత్వ శైలిలో సాగే లోతైన ఆమె రచనలు చారిత్రాత్మక విషాదాలతో తలపడుతుంది. ఇక మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని వ్యక్తపరుస్తుంది అని అవార్డు కమిటీ పేర్కొంది. ఇక హాంకాంగ్ దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ ప్రాంతంలో 1970లో సాహిత్య నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ నవలాకారుడు. ఇక సియోల్లో శీతాకాలం పేరిట ఆమె రాసిన 5 కవితలు 1993లో స్థానిక పత్రికలో అచ్చయ్యాయి. అచ్చులు ఆమె సృజన కనిపించడం ఇదే మొదటిసారి. అయితే హాంకాంగ్ రచనా జీవితం నవలాకారిణిగా ప్రారంభమైంది. రెడ్ యాంకర్ నవల 1994లో ఆమెకు అవార్డును తెచ్చిపెట్టింది. సియోల్ షిన్మున్ స్ప్రింగ్ సాహిత్య పోటీకి ఈ నవల ఎంపికైంది. ఆ మరుసటి ఏడాది ఈయోసు పేరిట కథల సొంపటి వెలువరించింది. ఇక ముంజీ పబ్లికేషన్ కంపెనీ దీన్ని ప్రచురించింది. ఆమె తన రచనను మెరుగుపరుచుకునేందుకు ఆర్ట్స్ కౌన్సిల్ కొరియా అనే సంస్థ సహకరించింది. ఈ సంస్థ అందించిన ప్రోత్సాహంతో యూనివర్సిటీ ఆఫ్ లోవా ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రాంలో హాంకాంగ్ 1998లో 3 నెలల శిక్షణ పొందారు. ఆమెలోని సృజన్ను ఈ శిక్షణ మెరుగుపరిచింది. ఆ తర్వాత హాంకాంగ్ వెనుదిరిగి చూడలేదు.